హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి డ్రాగన్ మూవీపై అంచనాలు చాలా ఉన్నాయి. మరి ఈ అంచనాలకు తగ్గట్టుగానే మూవీ టీం చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి చాలా రోజులుగా ఒక న్యూస్ అయితే నెట్టింట వైరల్ అవుతుంది. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ఈ సినిమాలో నటిస్తున్నారు. నటించడానికి ఆయన అడగడానికి మూవీ టీం కూడా సంప్రదిస్తుంది అనే న్యూస్ అయితే చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే దీనికి చెక్ పెట్టారు టోవినో థామస్. తాను నటించినటువంటి ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన దీనికి ఈ విషయం పైన స్పందించారు. మరి డ్రాగన్లో నేను నటించట్లేదు, బికాజ్ నా సినిమాల షెడ్యూల్స్ అన్నీ కూడా ఇప్పుడే ఉండే తరుణంలో నేను ఈ సినిమాలో నటించట్లేదు. యాక్చువల్గా నేను తెలుగులో నటించాలని నాకు చాలా రోజుల నుంచి కోరుకుంది. కాకపోతే తెలుగు ఇండస్ట్రీ మలయాళ ఇండస్ట్రీ చాలా వేరుగా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీ మలయాళ ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ డేట్స్లో సినిమాని కంప్లీట్ చేయాలి, షూటింగ్ని కంప్లీట్ చేసుకోవాలి. దానికి భిన్నంగా ఉంటుంది టాలీవుడ్ పరిశ్రమ. సో నేను ఒక పెద్ద సినిమాలో నటించడానికి ఓకే చెప్తే తెలుగులో అది నాకు 3-4 సినిమాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో అందుకనే నేను ఈ సినిమాలో అంటే డ్రాగన్ సినిమాలో నటించట్లేదు అంటూ టోవినో థామస్ ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇకపోతే ఆయన విషయానికి చూసుకున్నట్లయితే 15 ఏళ్ల కెరీర్లో తాను 55 పైగా సినిమాలు కూడా తీసినటువంటి ఘనత టోవినో థామస్ది. సో అయితే ప్రస్తుతం ఏ భారీ ప్రాజెక్ట్లో అయినా ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచే మంచి ఎవరినైనా సెలెక్ట్ చేసి విలన్లా లేదు అంటే టాలీవుడ్ పరిశ్రమ నుంచే ఎంపిక చేసేవాళ్ళు దర్శకులు. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఒక్క పరిశ్రమకే పరిమితం అవ్వకుండా మిగిలిన పరిశ్రమల నుంచి కూడా తీసుకుని వచ్చి వాళ్ళని ప్రతినాయకుడిగా కానివ్వండి, లేదు అంటే మెయిన్ కీలక పాత్రల్లో కానివ్వండి చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జైలర్ సినిమా తీసుకున్నట్లయితేనే ఏ విధంగా అసలు కాస్టింగ్ని మొత్తం ఏ విధంగా చూపించారు, ఈవెన్ మోహన్ లాల్ అందరూ కూడా ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఒక జైలర్ సినిమానే కాదు, ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి మూవీస్లో ఇప్పుడు టాలీవుడ్ నుంచి కూడా ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో ఈవెన్ దర్శకత్వం కానివ్వండి, దర్శకులు అప్పుడు ఓన్లీ టాలీవుడ్ దర్శకులు టాలీవుడ్ హీరోస్తోనే తీస్తున్నటువంటి నేపథ్యం. కానీ ఇప్పుడు అలా కాకుండా ట్రెండ్ మారింది. హీరోస్నైనా విలన్స్నైనా సరే వేరే వేరే పరిశ్రమ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈవెన్ టాలీవుడ్ దర్శకులు వేరే అంటే కోలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి హీరోస్తో మూవీస్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరోస్ కూడా కోలీవుడ్, మలయాళ స్టార్ డైరెక్టర్స్ ఈ విధంగా అందరి కలయికలో వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమాలో హీరో ఇక్కడ అంటే టాలీవుడ్ హీరో ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా ఉంటే ప్రతినాయకుడిగా వేరే పరిశ్రమ నుంచి అక్కడ స్టార్ హీరో అయినా లేదు అంటే అక్కడ విలన్గా బాగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళనైనా సెలెక్ట్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలోనే డ్రాగన్ మూవీ పైన అయితే ఈ న్యూస్ చాలా రోజుల నుంచి వస్తుంది. టోవినో థామస్ ఈ సినిమాలో ఆయన్ని సంప్రదించబోతున్నారు అనేటువంటి కామెంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సరే మరి మొత్తానికి అసలు ఆయన ఏమన్నారు తన 15 ఏళ్ల కెరీర్ గురించి కానివ్వండి, అసలు టాలీవుడ్ మలయాళ ఇండస్ట్రీ గురించి ఏమన్నారు అని చెప్పి చూసుకున్నట్లయితే తెలుగు సినిమాల్లో నటించాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. మలయాళంలో వర్కింగ్ కల్చర్ టాలీవుడ్కి భిన్నంగా ఉంటుంది. తక్కువ సమయంలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. తెలుగు చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కువ ఉంటాయి. పైగా ఒకేసారి 2-3 చిత్రాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమా చేస్తుంటా. ఒకవేళ నేను టాలీవుడ్లో ఓ పెద్ద సినిమాలో కనుక నటించినట్లయితే అది నాకు నా 3-4 సినిమాల మలయాళ చిత్రాలపై ప్రభావం చూపుతుంది. అందుకే తెలుగు సినిమాలో నటించలేకపోతున్నా అని వివరించారు. మొత్తానికి ఆయనకి ఒకేసారి 3-4 సినిమాలు అంటే 2-3 సినిమాలు ప్యారలల్గా వర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఒకటి పూర్తయ్యాకే ఇంకొక సినిమాలో నటిస్తానని చెప్పడం. సో అందుకనే ఈ డ్రాగన్ మూవీలో నటించట్లేదు అని కూడా ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు. అంతేకాకుండా తన 15 ఏళ్ల కెరీర్లోనే 55కి పైగా సినిమాల్లో నటించడం గురించి చెప్తూ కెరీర్ తొలినాళ్లలో ఇతర హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు పోషించేవారిని 2014లో లీడ్ రోల్ చేసిన మూవీ విడుదలైంది. ఆ తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా నటిస్తూనే ఉన్నా. ఒకవేళ హీరోగానే చేయాలి అని ఫిక్స్ అయి ఉంటే ఇన్ని సినిమాలు వచ్చి ఉండేవి కాదు అని అన్నారు. డిజో జేయస్ ఆంటోనీ దర్శకత్వంలో వహించిన పల్లి చట్టంబి ఏప్రిల్ 10న తెలుగులోనూ విడుదల కానుంది.
సో ఈ పల్లి చట్టంబి ప్రమోషన్స్లో భాగంగానే డ్రాగన్ సినిమా గురించి ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో ఆయన ఒక హీరోగా నటిస్తేనే ఇన్ని సినిమాలు కంప్లీట్ అయ్యాయి కాదు, నేను హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా చేస్తూనే ఉన్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ డ్రాగన్ సినిమాలో టొవినో థామస్ ఉంటారా ఉండరా అనుకున్నటువంటి తరుణంలో ఆయనే ఈ కామెంట్స్ చేసి ఈ సినిమా గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.